హాయ్ వ్యూవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మునంకాయ తోటకూర ఆలుగడ్డ చేస్తున్నానమ్మా. కూర ఇదిగో 2 పొడు మునంకాయ తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానమ్మా. ఓకేనా? ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. చిన్న ఆలుగడ్డలు ఇలా కోసి పెట్టుకున్నాను. ఇలా పొడుగా కోసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. 2 తోటకూర కట్టలమ్మా కడిగి ఇట్లా కోసి పెట్టుకున్నాను. ఓకేనా? 2. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆవాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామమ్మా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, ఫ్లేమ్ లైట్ చేసుకున్నాను. ఇప్పుడు నూనె పోసుకుంటున్నానమ్మా. 3 స్పూన్స్ నూనె పోసుకోండమ్మా. జీలకర్ర వేసుకున్నామ్మా. 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. కరివేపాకు వేసుకుందామమ్మా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ వేసుకుందామమ్మా. పసుపు 1 స్పూన్, టమాటాలు వేసుకుందామమ్మా. టమాటాలు బాగా ఫ్రై కావాలి. ఓకేనా? ఇప్పుడు మధ్యలో కలుపుతుండి ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకే, చూడమ్మా, మంచిగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనము మునక్కాయలు వేసుకుందాము. ఆలుగడ్డ కూడా వేసుకుందాము. కారం పొడి వేసుకుందాము. 1 స్పూన్ కారం పొడి వేసుకోండమ్మా. ఇదిగో 1 స్పూన్. ఇప్పుడు 1/2 స్పూన్ జీరా పౌడర్, ఇదిగో 1/2 స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ కానిమ్మా. 1 స్పూన్ ధనియాల పౌడర్ అమ్మా. తోటకూర కూడా వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకున్నామ్మా, ఎక్కువ వేయకండి. గరం మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. బాగా కలుపుదామమ్మా. చూడమ్మా, ఇదిగో ఫ్రై అయింది. ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసుకుందామమ్మా ఇందులో. ఓకేయా? కలిపి ఉప్పు కారము అంత సరిగ్గా ఉందా చూసుకోండి.
మీకు కావాలంటే ఎక్కువ కారము ఉప్పు వేసుకోండి. ఓకేనా? నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉందమ్మా, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము విజిల్ పెట్టుకుందామమ్మా. 2 విజిల్కి ఆఫ్ చేసేద్దాము. ఫ్లేమ్ హై చేద్దామమ్మా. ఓకేనా? చూడమ్మా, అయిపోయింది పులుసు. ఇదిగో. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తినేసేద్దాం. ఓకేనా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.